ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కష్టాల్లో నవ్వులు, శేఖర్ భాష రియల్ లైఫ్ స్టోరీ. ప్రస్తుతం బిగ్ బాస్ 8లో ఉన్న కంటెస్టెంట్స్లో కాస్తో కూస్తో ఎంటర్టైన్ చేస్తున్నది ఎవర్రా అంటే వినిపించే ఫస్ట్ పేరు శేఖర్ భాష. సందర్భం ఏదైనా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా తన ఆటో పంచులు, కుళ్ళు జోకులతో కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ మూడ్ కూడా మారుస్తున్నాడు భాష. ఇక ఇప్పటి వరకు హౌస్లో శేఖర్ భాష ఒక్కసారి కూడా ఎమోషనల్ అవ్వడం, సీరియస్ కావడం మనం చూడలేదు. కానీ మాటి మాటికి నామినేషన్స్ సహా పలు సందర్భాల్లో శేఖర్ మీరు ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు అంటూ ఆదిత్య అనడం, దానికి సమాధానం ఇవ్వకుండా భాష సైలెంట్గా ఉండడం తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటో తాజాగా బయటపడింది. శేఖర్ భాష భార్య ప్రస్తుతం గర్భిణి, అది కూడా నెలలు నిండిన ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో ఆమెను వదిలేసి శేఖర్ హౌస్లోకి ఎందుకు వచ్చాడంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి శేఖర్ భాష మాట్లాడాడు. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మీ భార్య 9 నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్లోకి వెళుతున్నారు అంటే మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి, కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ అడగ్గా ఆన్సర్ ఇస్తూ భాష కొంచెం ఎమోషనల్ అయ్యాడు. కరెక్ట్ కాదు, కానీ ఆవిడ కోరిక ఇదే. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా, అందుకే హౌస్లోకి వెళుతున్నా. కానీ నేను నా భార్యకి చాలా క్లియర్గా చెప్పా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా చూద్దామన్నా, కానీ నువ్వు వెళ్లాల్సిందే అని తను చెప్పింది. ఇందులో నా కోరిక కన్నా తన కోరికే ఎక్కువ ఉంది. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంటుంది ఏంటి అనే బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ శేఖర్ చెప్పాడు. కానీ హౌస్లో ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో కూడా తన వైఫ్ గర్భిణి అన్న విషయం హౌస్లో చెప్పలేదు భాష. ఏ సందర్భంలోనూ ఆయన ఆ విషయాన్ని సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అలాని బెంగగా ఓ మూల కూర్చొని ఏడవను లేదు. డల్గా ఉన్న ప్రతి కంటెస్టెంట్ను నవ్వించే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ సింపతికి ఇంత స్కోప్ ఉన్నా కనీసం దాన్ని వాడకుండా గేమ్ని గేమ్ లాగే ఆడాలనుకున్న శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగా చాలా గ్రేట్ అబ్బా. అన్నట్లు భాష భార్యకి డెలివరీ డేట్ ఈ నెల 14కి ఇచ్చినట్లు సమాచారం. అంటే మరొక 3 రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నమాట.